సంతోషం మన హృదిలో ఉత్సవం ఆనందం సంతోషం మన హృదిలో ఉత్సవం సూర్యుడొచ్చాడని లోకమంతా వెలిగిందని నీతి సూర్యుడొచ్చాడని లోకమంతా వెలిగిందని ఆనందం సంతోషం మన హృదిలో ఉత్సవం ఆనందం సంతోషం మన హృదిలో ఉత్సవం మోయిటకు తానే దిగి వచ్చాడు అంధకార బంధకాలు అంతరింప చేయుటకు ఆశ్చర్యకరుడైనాడు వీపుపై మోయిటకు తానే దిగి వచ్చాడు అంధకార బంధకాలు అంతరింప చేయుటకు ఆశ్చర్యకరుడైనాడు రక్షకుడు పుడతాడని ధన్యమాయే ధరణి అంతా యేసయ్యను పూజింపగను నీతి సూర్యుడొచ్చాడని లోకమంతా వెలిగిందని నీతి సూర్యుడొచ్చాడని లోకమంతా వెలిగిందని కాపాడన్నారునిగా జన్మించాడు మహిమలో చేర్చుటకు జీవమునే ఇచ్చుటకు నరకమును తప్పించి నరులను కాపాడన్నారునిగా జన్మించాడు మహిమలో చేర్చుటకు ఆశ్రయమే ఆధారమే అందరికీ ప్రభుడాయనే భూజనమా హృది నివ్వుమా అది నిజమైన క్రిస్మస్ ఆధారమే అందరికీ ప్రభుడాయనే భూజనమా హృది నివ్వుమా అది నిజమైన క్రిస్మస్ నీతి సూర్యుడొచ్చాడని లోకమంతా వెలిగిందని నీతి సూర్యుడొచ్చాడని లోకమంతా వెలిగిందని ఆనందం సంతోషం మన హృదిలో ఉత్సవం ఆనందం సంతోషం మన హృదిలో ఉత్సవం నీతి సూర్యుడొచ్చాడని లోకమంతా వెలిగిందని నీతి సూర్యుడొచ్చాడని లోకమంతా వెలిగిందని హల్లెలూయా వెలుగైన యేసయ్యను వీణుల చాటినది వెలుగైన యేసయ్యను వీణుల చాటినది పసుల పాక చేరినది క్రిస్మస్ తార పసుల పాక చేరినది క్రిస్మస్ తార దివ్య తార దివ్య తార దివి నుండి దిగి వచ్చిన తార దివ్య
రాజు పరవశించే పరలోకం జన్మించే యేసురాజు పరవశించే పరలోకం మధురమైన పాటలతో మారుమోగెను క్రీస్తు జన్మమే పరమ మర్మమే కారు చీకట్లో అరుణోదయమే క్రీస్తు జన్మమే పరమ మర్మమే కారు చీకట్లో అరుణోదయం తారా తారా క్రిస్మస్ తారా 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 దివ్య తారా 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 క్రిస్మస్ తారా 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 దివ్య తారా దివ్య తారా దివ్య తారా దివి నుండి దిగి వచ్చిన తారా దివ్య తారా దివ్య తారా దివి నుండి దిగి వచ్చిన తారా వెలుగైన యేసయ్యను వేణుల చాటినది వెలుగైన యేసయ్యను వేణుల చాటినది పసుల పాక చేరినది క్రిస్మస్ తారా పసుల పాక చేరినది క్రిస్మస్ తారా నీ భువికి రారాజుగా బెత్లెహేము పురముకు ఏ తెచ్చెను దివి నుండి భువికి రారాజుగా బెత్లెహేము పురముకు ఏ తెచ్చెను గ్రామమంతా చిరునవ్వులొలికే పట్టణమంతా పండుగ చేసే గ్రామమంతా చిరునవ్వులొలికే పట్టణమంతా పండుగ చేసే సర్వలోకము సంబరమాయే సర్వలోకము సంబరమాయే ఆశ్చర్యకరుడు హల్లెలూయా ఆలోచనకర్త హల్లెలూయా బలమైన దేవుడు హల్లెలూయా నిత్యుడగు తండ్రి హల్లెలూయా హల్లెలూయా దివి నుండి భువికి రారాజుగా బెత్లెహేము పురముకు ఏ తెచ్చెను దివి నుండి భువికి రారాజుగా బెత్లెహేము పురముకు ఏ తెచ్చెను
పురముకు తెంచెను దివి నుండి భువికి రారాజుగా బెత్లెహేము పురముకు తెంచెను గ్రామమంతా చిరునవ్వులొలికి పట్టణమంతా పండుగ చేసే గ్రామమంతా చిరునవ్వులొలికి పట్టణమంతా పండుగ చేసే సర్వలోకము సంబరమాయే సర్వలోకము సంబరమాయే ఆశ్చర్యకరుడు హల్లెలూయా ఆలోచనకర్త హల్లెలూయా బలమైన దేవుడు హల్లెలూయా నిత్యుడగు తండ్రి హల్లెలూయా సమాధానకర్త హల్లెలూయా
అంటే మనందరి హృదయాలను ఆనందింపచేసే పండుగ. మనుష్యులు చేసిన పాపం నుండి విడిపించడానికి యేసుక్రీస్తు విమోచకుడిగా, లోకరక్షకుడిగా, యూదులకు రాజుగా భూమి మీదకు వచ్చిన ఆ శుభ సంతోషకరమైన సువార్తను విని ఎవరైతే ఆయనను తమ హృదయాల్లోనికి ఆహ్వానిస్తారో వారికి శాశ్వతమైన ఆనందాన్ని వారి హృదయాల్లో నెలకొల్పే పండుగ ఈ క్రిస్మస్ పండుగ. యేసుక్రీస్తు ఒక ప్రాంతానికి, ఒక దేశానికి, ఒక జాతికి మాత్రమే కాదు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అందుకనే ప్రపంచమంతా ఈ వేడుకను జరుపుకుంటున్నారు. ఈ రోజున లివింగ్ గాడ్ మినిస్ట్రీ ద్వారా ఏర్పాటు చేసిన ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ కార్యక్రమంలో పాలు పొందిన మీ అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ ప్రత్యేక సమయంలో ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించబడిన వారిని వేదిక మీదకు ఆహ్వానించిన తరువాత అధ్యక్షులైన వారు ఈ కార్యక్రమాన్ని జరిపిస్తారు. సో ముందుగా పెదమలం పెంతెకోస్తు ప్రార్థనా మందిరం ద్వారా దేవుని సేవను జరిగిస్తున్న పాస్టర్ ఎన్ జకరియా గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము. వారు వస్తుండగా వారిని మనందరము చప్పట్లతో ఆహ్వానిద్దాం. వారికి సిస్టర్ చరిష్మా వచ్చి బోకే ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అలాగే కోనపోతుగుంట గ్రామంలో దేవుని పరిచర్య చేస్తున్న పాస్టర్ సన్నిబాబు గారిని కూడా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము. వారికి బ్రదర్ జోయల్ వచ్చి బోకే ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. వారిని మనందరము చప్పట్లతో ఆహ్వానిద్దాం. బ్రదర్ జోయల్. అలాగే వరిగేడు పారిష్ బల్లిపాడు సిఆర్ గారు, కరిపోతు రమేష్ గారు కూడా మన మధ్యనున్నారు. వారిని కూడా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. వారికి సిస్టర్ లిఖిత వచ్చి బోకే ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. వారిని మనందరము చప్పట్లతో ఆహ్వానిద్దాము. ప్రత్యేకంగా ఈరోజు దేవుని వాక్యాన్ని అందించడానికి పిలువబడిన దైవజనులు పాస్టర్ విజయ్ శాస్త్రి గారు మన మధ్యనున్నారు. వారు విజయవాడలో ఆల్ నేషన్స్ చర్చ్ పేరుతో పరిచర్యను జరిగిస్తున్నారు. వారిని కూడా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము. వారికి బ్రదర్ సందీప్ వచ్చి బోకే ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. సందీప్. అలాగే మన మధ్యన బండి జాన్ గారు కూడా ఉన్నారు. వారిని కూడా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. వారికి జీవన్ వచ్చి బోకే ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. వారిని అందరం చప్పట్లతో ఆహ్వానిద్దాం. అలాగే లివింగ్ గాడ్ మినిస్ట్రీస్ పాస్టర్ గారైన ఎం ప్రేమానందం గారిని కూడా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము. వారికి ఎం ప్రమీల వచ్చి బోకే ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. మరొకసారి వేదికపై ఉన్న పెద్దలకు, దైవజనులకు, అలాగే ఈ క్రిస్మస్ ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీ అందరికీ మరొకసారి లివింగ్ గాడ్ మినిస్ట్రీ తరపున మా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అందరూ దేవునికి స్తోత్రం చెప్దాము. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. ఒకసారి అందరూ చేతులు ఊపు చెప్తే బాగుంటుందేమో. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. మంచిదండి. క్రీస్తు జన్మించిన తర్వాత ఆకాశంలో ఏం వెలిసిందండి? ఒక నక్షత్రం వెలిసింది. ఆ నక్షత్రాన్ని ఎవరు చూశారు? జ్ఞానులు చూశారు. వారు ప్రభువుని ఆరాధించడానికి మరి దూర ప్రాంతము నుంచి వారు బయలుదేరి వచ్చారు.
ప్రభుని ఆరాధించడానికి, ప్రభుని చూడడానికి వచ్చినటువంటి వారు ఏం తీసుకుని వచ్చారు? వట్టి చేతులతో వచ్చారా? విలువైనటువంటి కానుకలను తీసుకుని వచ్చి ప్రభువుకి కానుక సమర్పించి ప్రభువుని ఆరాధించారు. ఈ రాత్రి ఈ లివింగ్ గాడ్ మినిస్ట్రీ తరపున ఏర్పాటు చేయబడిన ఈ క్రిస్మస్ ఆరాధనకు చేరువచ్చింది మీరందరూ కూడా. ఇప్పుడు ఏం చేయాలి? ఈ క్రిస్మస్ ఆరాధనలో ప్రభుని ఆరాధించడానికి వచ్చిన మనము మన విలువైన కానుకలను దేవునికి మనము ఏం చేయాలి? మాట రావట్లేదు ఎవరికి. ఏం చేయాలండి? మన విలువైన కానుకలను మరి ప్రభు పరిచర్య కొరకు మనము ఇవ్వవలసిన వారమై ఉన్నాం. ఇది కానుకల సమయము. ఈ సమయంలో మరి లివింగ్ గాడ్ మినిస్ట్రీ చర్చ్ యూత్ వారు వచ్చి ఒక పల్లవి, ఒక చరణం పాడుతారు. వారు పల్లవి చరణం పాడే లోపులోనే కానుక స్వీకరణ జరుగుతుంది. కానుక స్వీకరణ అయిన అనంతరము మన వాక్య పరిచర్లోనికి మనం ముందుకు వెళ్దాము. శుభవేళ